మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అనే వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మీయుడు అర్ధరాత్రి తెలిసి ప్రార్థన చేసి వయస్కులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే స్టేటస్ పెట్టినాను చూడండి. ఇక్కడ మనం ప్రతిదినం కూడా ఉదయకాల సాయంత్రకాల ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి తెలిసి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే రోజు 10 అధ్యాయాలు ధ్యానిస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి, 3 సంవత్సరాలు పట్టింది పూర్తిగా రాయటానికి. ఇంకా ప్రతిదినం కూడా మరి నైట్ ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకంటే వాగ్దానం కోసం అనమాట. వాగ్దానం దేవుడు ఇస్తాడని ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కన్నవాటిని విన్నవాటిని మరి నీ జల్ని మేళ్ళందరికీ తెలియచేయమన్నారండి ప్రభువారు. ఇంకా పల్లరాజు సమీపిస్తుంది, అందరూ మానవ ప్రకటించమన్నారు. అందుకని ప్రతి రాత్రి కూడా మరి సాయంత్రం ఉపవాసం ప్రార్థన చేస్తానండి నైట్ అంతా. ఆ విధంగా దేవుడు మరి వాగ్దానం ఇస్తారనమాట. దాన్ని నేను స్టేటస్ పెట్టుకుంటే ఫస్ట్ తర్వాత మరి వీడియోలు పెడతానమాట. ఈ విధంగా ఇక్కడ దేవుడే ఉన్నారండి. పిల్లలు అందరూ యెహోవా చేత ఉపదేశం ఉంటారు అని అంటున్నారు అనమాట. ఇంకా నువ్వు భయపడక్కర్లేదు అంటున్నారు, నువ్వు నీతి కలదాన్ని స్థాపింపడతావు అంటున్నారు. బాధించబడతారు, వారు నీకు దూరంగా ఉంటారు అంటున్నారు అన్నమాట. భీతి నీకు దూరంగా ఉంటుంది, నీ దగ్గరకు రాదు అంటున్నారు అనమాట. ఎందుకంటే దేవుడు మనకు తోడైనాడన్నమాట. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చినాడు, విడవబడి దుఃఖకాంతులైన మరి భార్యని పురుషుడు మరి రప్పించినట్లును, సురణీకరించబడిన అవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచున్నాడు అంటున్నారు. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి నీకు మహోదరు గొప్ప వాచులతో నేను సమకూరుస్తానన్నారు. మహోదరం కలిగి నిమిషం మాత్రం నేను నీకు కూడా అయితేనే అన్నారు. నిత్యమైన కృపతో నీకు ఆచరణ చెబుతానన్నారు. నీవు ముచ్చి కూడా యెహోవా సెలవిచ్చినాడు అంటున్నారు అనమాట. నీ మీద కోపంగా ఉన్న నీవు, నిన్ను గద్దింపున నీవు నేను ఒట్టి పెట్టుకుని ఉన్నాను అంటున్నారు. పర్వతంతో తొలిగిపోయిన మెట్ట తత్తులను నా కృప నిన్ను విడిచిపోదన్నారు. సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదన్నారు. నీ ఎందు జాలిపడి యెహోవా సెలవిచ్చినాడు అంటున్నారు అన్నమాట. ప్రయాసపడి గాలు అని చేత కొట్టబడి మరి ఆదరణ లేక ఉన్నదాన నీలాజనములతో నీ కట్టలను కడతాను, నీలములతో నీ పునాదులను వేయుదును అన్నారు. మాణిక్య మణులతో నీ కోటకు బొమ్మలను, సూర్యకాంతములతో నీ బొమ్మలను కడతాను అన్నారు. ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరుస్తారన్నారు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం అంటారు అంటున్నారు అన్నమాట. ఇంకా ఎందుకంటే భయం దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చారు కదా. ఇంకా నీకు విరోధంగా రూపని ఏ ఆయుధం కూడా వద్దులదా అన్నారు. న్యాయమనసులు నీకు దోషం చేయటకు ప్రతి దానికి నీవు నేరస్థాపన చేసేది అని అంటున్నారు అన్నమాట. నీ పిల్లలందరూ ఏదైతే ఉపదేశం ఉంటారని చెప్పేసి దాన్ని దేవుడు భయపడద్దు అన్నారు. భీతిని దగ్గర రానే రాదన్నారు, భయపడక్కర్లేదు, బాధించబడి నీకు దూరంగా ఉంటారన్నారు. ఎందుకంటే భయం ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సర్వశక్తి మంత్ర ఘనమైన నామమునకు ఎలా స్తుతిస్తోత్రం. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క పెట్టిన పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తగ్గుతుంది, అక్కడ కోరిక తెచ్చించండి. వీటిలో మంచి విద్య శైలి దేవుండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక వస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి, వేద వెతుక్కున్న వాదచనకు వినవారిని అవుతండి, రక్షణ రక్షణ తెచ్చండి. మిత్రులకు రాని మీరు శని మీద సరిపడిన గొప్ప చెప్పండి, ఎత్తపడకుండా బాగా తెచ్చమని మా ప్రభు పేరు క్రీస్తు పరిస్థితి అడిగి వీడుకొని ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. మీ అందైన ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.